సొసైటీలో రుణాలు చిన్నకారు సన్నకారు రుణాలు ఉంటాయి ఎక్కువగా. బ్యాంకులో 100 కోట్లు 1000 కోట్లు 5000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు ఎగ్గొట్టేస్తే తర్వాత మాఫీ చేసేస్తున్నారు. అదే కింది స్థాయిలో రైతులకి రుణమాఫీ చేయమంటే చేయరు. అలాగే సొసైటీలో తీసుకున్న రైతులే కదా, మీకు గుర్తుందో లేదో 2014 ఎన్నికలకు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చారు. కొంతవరకే చేశారు, ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాల. అంటే ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు, కానీ ఒక పాలసీ మేకింగ్ చేసేటప్పుడు ప్రజల సంక్షేమము ప్రజలు మొత్తం అవగాహనతో ఏమి చేయట్లేదు. చేయకపోగా మరి దానివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ రోజు కొన్ని కారణాలతో మిమ్మల్ని అందరినీ రిక్రూట్ చేశారు. మరి 6 సంవత్సరాలు అయిపోయిందా? 2019 6 సంవత్సరాలు అయిపోయింది. మరి ఏంటి గతి ఏం చేస్తారు? మీకు ఉదాహరణ చెప్తాను. IIIT పెట్టారు, చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టారు. రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అక్కడ తీసుకున్న ఉద్యోగస్తులు IITs నుంచి IIMs నుంచి అలాగే హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని 1, 2, 3 రకాల పరీక్షలు పెట్టి తీసుకున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు? పెద్ద ప్రతిష్టాత్మకం. 5 సంవత్సరాలు అయినాయి, 6 సంవత్సరాలు అయినాయి, కన్సాలిడేటెడ్గా 20,000 ఇచ్చి పిలిచారు. జీతం పైసా పెంచక 6 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని, ఉద్యోగం పర్మనెంట్ అవుతుందా లేదా తెలియదు. జీతం పెంచట్లేదు. ఏం చేయాలి? సమ్మె అలవాట్లేదు, సంఘం పెట్టుకోవడం అలవాట్లేదు, భయం. పిల్లినైనా బంధించి ఉంచితే ఏమవుతుంది? వచ్చారు. మన CITU అండగా నిలబడింది, ధైర్యం ఇచ్చింది, సమ్మె కొనసాగింది. కొంతమందిని అక్కడ క్వార్టర్స్ లో ఉన్న ఉద్యోగస్తుల్ని క్వార్టర్స్ ఖాళీ చేయించి బయటకు పంపించేశారు. మీరు సమ్మె చేస్తున్నారు కదా, ఇక్కడ ఉండడానికి లేదని. వాళ్ళకి మనం షెల్టర్ ఇచ్చాం ట్రేడ్ యూనియన్ గా. నిలబడ్డారు ధైర్యంగా. పోతే పోయింది ఉద్యోగం. ఎలాగో ఈ ఉద్యోగం పర్మనెంట్ కాదు కదా, వాళ్ళు క్వాలిఫైడ్ ఇంకో చూస్తున్నారు. అనివార్యంగా దిగొచ్చి కొంత పరిష్కరించారు. కొన్ని సమస్యలు పరిష్కారమైన 100% అవలా. అంటే చాలా ఓర్పుగా వాళ్ళు చెప్పారు, మాకు ధైర్యం వచ్చిందండి, ఈ ఫస్ట్ స్ట్రగుల్ వల్ల మాకు భయం పోయింది, ధైర్యం వచ్చింది, మాకు సమ్మె చేసే సమ్మె గురించి. సమ్మె అంటే ఏం చేస్తారో, ఉద్యోగం తీసేస్తారో ఈ భయం అయితే పోయింది. తర్వాత అనేక పోరాటాలు చేశారు, అనేక విషయాలు సాధించుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది 4వ 6వ రోజు అయింది కాబట్టి, ఈ యొక్క పోరాటంలోకి వచ్చారు కాబట్టి నిలబడండి, ధైర్యంగా నిలబడండి, పోరాటం చేయండి. అనివార్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలి. సొసైటీలు కూడా ఎన్నికలు డ్యూ ఉన్నాయి కదా. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకి మార్చి ఏప్రిల్ జరగాలి. ఇంతవరకు నోటిఫికేషన్ రాలా. మనం ఏం చేయాలి? మీరు తలుచుకుంటే మొత్తం సొసైటీలో ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మట్టి కల్పించగలరు. ఈ సిగ్నల్స్ వెళ్ళాలి గవర్నమెంట్కి. ఏమనుకుంటున్నారో మేము అంత సులకం అనుకుంటున్నారా? మా సత్తా చూపిస్తాం. తక్షణం మా సమస్యలు పరిష్కరించండి. మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. ఎందుకని? ప్రభుత్వానికి అనుకూలమైన పవనాలు లేవు. కామ్రేడ్స్, మనం రాజకీయంగా కూడా పోరాటం చేయాలి. ఈ ప్రభుత్వాన్ని దించేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీస్ ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగిరిపోతుంది అనుకునే స్థితి ప్రచారం మీరు తీసుకురాగలిగితే రాబోయే 4-5 రోజుల్లో వెళ్ళండి, స్టేట్మెంట్స్ ఇవ్వండి,
పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వండి, మీడియాకి ఇవ్వండి, చెప్పండి. అప్పుడు కానీ గవర్నమెంట్ దిగిరాదు. ఏమడుగుతున్నాం మనం? 100,000 కోట్లు తీసుకొచ్చామన్నావా? ₹1,00,000 జీతం పెంచమన్నావా? రాజ్యాంగం కల్పించిన హక్కు, రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్. ఈ రాజ్యాంగం మీద నరేంద్ర మోడీకి ఏమాత్రం గౌరవం లేదు, అమిత్ షా గౌరవం లేదు, అంబేద్కర్ మీద గౌరవం లేదు. మీరు మీ మధ్య కాలంలో వినుంటారు, రాజ్యసభలో అంబేద్కర్ గురించి ఏం మాట్లాడారో అమిత్ షా. అంబేద్కర్ 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 అంటారంటే అంబేద్కర్ని స్మరించుకునే బదులు భగవాన్ రామ స్మరణ చేసుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుంది. అంటే తిండి మానేసి అంటే ఏం చేయాలి మనం? ఉద్యోగాలు పోతే, జీతాలు పెంచిపోతే అంటే పరిష్కరించరు. ఎందుకని భయం? అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఆయన భయం ఏంటి? భారత రాజ్యాంగం ఈ దేశంలో పౌరులకి కొన్ని హక్కులు కల్పించింది, ప్రాథమిక హక్కులు కల్పించింది. ఇప్పుడు ఆ ప్రాథమిక హక్కులు మనకేం ప్రాథమిక హక్కు? మేడం గారు చెప్పారు, మనం సంఘం పెట్టుకునే హక్కు ఉంది, మన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మన గోడు వెళ్ళబుచ్చుకునే హక్కు ఉంది. వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారనుకోట్లా, డబ్బులు ఇచ్చాం కదా గెలిచామనుకుంటున్నారు. అది ఎంతకాలం సాగుతుంది? కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆయన ఇది. మీరు అందరికి ఊరగడానికి కాదు మనం ఎన్నుకున్నదని చెప్పాలి. ఆ యొక్క స్పిరిట్ రాబోయే రోజుల్లో మీ ఉద్యమంలో మీ యొక్క ఈ రోజు మొదలుపెట్టిన పోరాటం ఒక రాజకీయ పోరాటంగా మలుపు తిరుగుతుందని భయపడిన రోజున దిగొచ్చి ఎంతో కొంత మీ సమస్యలు పరిష్కరిస్తారు. కాబట్టి ఆ స్ఫూర్తితో, ఆ ధైర్యంతో ఈరోజు వామపక్షాలు, ట్రేడ్ యూనియన్స్ మీకు అండగా ఉంటాయి. సిఐటిగా మేము ఫోర్ ఫ్రంట్ లో ఉంటాం. దయపడకండి. అరెస్ట్ చేస్తారా చేయమనండి, మీతో పాటు మేము కూడా వచ్చి కూర్చుంటాం. మీరేమే భయపడక్కల్లా. అంగన్వాడీ పోరాటంలో తీసుకెళ్లిపోయారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. ఏ జిల్లా వాళ్ళు తీసుకొచ్చి సారథి కాలేజీలో పెట్టారు, ఆశా వర్కర్లు తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. ఎన్ని రోజులు పెడతారు? తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి. మధ్యాహ్నం 1 గంట అయింది, భోజనం పెట్టండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే 700 మందికి 200 మందికి భోజనం పెట్టాలి. పోలీసు డిఎస్పీ గారికి డబ్బులు డ్రా చేసే పవర్స్ లేవు. ఎవరు పెట్టాలి భోజనం? రెండో రోజు వాళ్ళు అడుక్కుని ఏం అడుక్కుని ఆ హోటల్ అడుక్కుని భోజనాలు పెడతారు. పోలీసు కానిస్టేబుల్స్ అడుక్కు తీసుకొచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళకి భోజనాలు పెట్టాల్సిన దుస్థితి ప్రభుత్వాన్ని. వాళ్ళు పైసలు ఎవరు? పోలీసు డ్యూటీ ఏంటి? మనకి రక్షణ కల్పించాలి. అరెస్ట్ చేశాక మహిళలకు రక్షణ కల్పించాలి. రాత్రి కూడా అక్కడ ఉంటే లాభం లేక చేతులు ఎత్తి మీరు వెళ్ళిపోండమ్మా అని పంపించేశారు. అలా ఉంటుంది. ఒక్కరు ఇద్దరైతే లోపల ఉంచుతారు. వేలాది లక్షలాది మంది ప్రజలు ఎదురు తిరిగితే ఏమని చేస్తారు? ఎదురు తిరగడం అంటే మనం ఈ ప్రభుత్వాన్ని కోల్చడానికి ఎదురు తిరగట్లా. మన హక్కుల కోసం పోరాడాలి. ధైర్యం తెచ్చుకోండి, గట్టిగా నిలబడండి. ఈ సమస్యలు పరిష్కారం. మనం మా అన్నవా? కాబట్టి ఈ స్ఫూర్తితో ఈ సమ్మె జయప్రదం అవ్వాలని మీరు ధైర్యంగా ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ నాకు మరలా అవకాశం ఇచ్చినందుకు విప్లవాభినందనలు తెలియజేస్తూ సాగుతుంది.